హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే రోజు వాకిట్లో వేసుకునే రోజువారీ తిప్పుడు ముగ్గుతో మీ ముందుకైతే వచ్చాను. ఈ ముగ్గు అయితే చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. ఈ ముగ్గు వచ్చేసి 11 చుక్కలు, ఎదురు చుక్క ఒకటి వచ్చే వరకు అండి. ఇలా చుక్కలు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత నేనైతే చూస్తున్నారు కదా, 2 చుక్కలకు కలుపుకొని ఇలా 2 చుక్కలకు కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈజీగా ఇంకో 2 చుక్కలకు కలుపుకుంటూ ఇట్లా కిందికైతే దించుకుంటూ మళ్ళీ ఇంకా 2 చుక్కలకు ఇలా కలుపుకొని చుట్టూరా ఇదే విధంగా 4 వైపులా ఇలా గీసుకొని ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసామంటే ఈజీగా మనకి ముగ్గు అయితే రెడీ అయితే అయిపోతుందండి. ఇలా చుట్టూ సింపుల్గా ఇలా గీసేసుకున్నామంటే ముగ్గు అయితే మొత్తానికి వేసుకున్నట్టే అనిపిస్తుంది. చూడండి, నేనైతే 4 వైపులా చక్కగా గీస్తున్నాను. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ముగ్గు ఎలా వేస్తున్నామనేది తెలుస్తుంది. ముగ్గు మొత్తం స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూసిన వాళ్ళు ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ మధ్యలోనైతే ఒక చుక్క కలుపుకొని ఒక ఫ్లవర్ లాగా అయితే 4 చుక్కలకు కలుపుకొని ఇలా వేసేసి ముగ్గు పిండితోనే కలర్ లాగా అయితే ఇట్లా వేసేసారు. ఇప్పుడు ఇక్కడ 2 చుక్కలకు గీసుకొని ఆపేసాం కదా, ఇక్కడైతే ఇట్లా కలిపేసామంటే ఈ ఫ్లవర్ దగ్గరికి ఒక చుక్క కలుపుకొని ఇలా కలిపేసామంటే ముగ్గు అయితే రెడీ అయితే అయిపోయింది. ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ఉందో మీరే చెప్పండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంది కదా. రోజువారీ ముగ్గులలో ఇదొక ముగ్గు అని మనం అనుకోవచ్చు. రోజు ఒకే తీరి ముగ్గులు వేయకుండా ఇలా మనం అప్పుడప్పుడు వెరైటీగా వాకిట్లో వేస్తే ఎంతో చక్కగా ఈజీగా సింపుల్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. సింపుల్గా ఉంది, బాగుంది, చూడడానికి ఈజీగా కూడా ఉంది కదా ఫ్రెండ్స్. తక్కువ టైంలో వేసుకునే ఈ తిప్పుడు ముగ్గు అయితే మీరు ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు కూడా వాకిట్లో నేర్చుకొని వాకిట్లో ఒక్కసారి వేసి చెప్పండి ఈజీగా ఉందా హార్డ్గా ఉందా అనేసి. ఇప్పుడు మొత్తం ముగ్గు అయిపోయిన తర్వాత నేనైతే మధ్యలో ఎల్లో కలర్ చుక్కలు అక్కడక్కడ పెట్టేసి వాటిపైన రెడ్ కలర్ అక్కడక్కడ ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన రెడ్ కలర్ చుక్కలు పెట్టేసుకొని కొంచెం ఇక్కడ గ్యాబులు ఉన్నాయండి. ఆ గ్యాబులు ఉన్న దగ్గర అయితే ఎల్లో కలర్తోనైతే గీతలు అయితే గీసాను ఫ్రెండ్స్. ఎల్లో కలర్ తోటి చిన్న డబ్బాల్లాగా అయితే ఇక్కడ చుక్కలు లేని దగ్గర చుట్టూరా చక్కగా ఇలానే గీసుకున్నాను. ఇలా గీసుకోవడం వల్ల చాలా మంచిగానైతే కనిపించింది ఫ్రెండ్స్. మొత్తం మీద అయితే చూడడానికి కూడా చాలా చక్కగా కనిపించింది. ముగ్గులో ఎల్లో కలర్తో మొత్తం ఇలా చేసిన తర్వాత రెడ్ కలర్తో ఇలా చుక్కలు అయితే పెట్టేసుకున్నాను. మొదటి నుంచి ముగ్గు చూస్తున్న వాళ్ళు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ ముగ్గు మీకు నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని వీడియోల కోసం కలుసుకుందాం. బాయ్ బాయ్.